Brought to you by V-Guard, co-powered by Sensodyne, Vimal, పలుకులలో కేసరి. TV9 లైవ్ షోలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. కేసీఆర్ కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్న కేసీఆర్ కు బండి లక్ష్మణ్ సవాల్ విసురుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు కామెంట్స్ పైన కాంగ్రెస్, బీజేపీ నుండి కౌంటర్లు వస్తున్నాయి. నాలుగు గంటలు నాన్ స్టాప్ గా 4 గంటలు రజనీకాంత్ లైవ్ షో విత్ కేసీఆర్ చరిత్ర సృష్టించింది. పార్టీ ఫిరాయింపుల నుండి మొదలుపెట్టి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, లిక్కర్ కేసులో కవిత సహా పలువురి అరెస్టులు, కాళేశ్వరానికి బీటలు, ఖజానా అప్పులు, ఇలా ప్రతి అంశంపై కేసీఆర్ సూటిగా సమాధానాలిచ్చారు. ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ఈ ఇంటర్వ్యూ మిలియన్ వ్యూస్ తో మరో రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇవాళ పేపర్లోనూ బ్యానర్ ఐటమ్ TV9 కి కేసీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూనే. కేసీఆర్ తో సూపర్ ఎక్స్క్లూజివ్ షో హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఒక రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ నాయకుడు 20 మందిని తీసుకొని వస్తానని అన్నారు అని పేరు చెప్పనన్నారు. ఎవరా రాజకీయ నాయకుడు? ఎందుకు చెప్తామంటే చెప్పాం కదా, మేము 25-26 మంది రెడీ ఉన్నామన్నా అనవసరంగా కింద మీద కానియకుండ్రి, బాగా నడుదాం రాష్ట్రాన్ని, మనం 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. సో మీరు ప్రపోజల్కి సిద్ధంగా ఉన్నారా? నేనేమంటే మేము చర్చ చేయాలి, నాకు వచ్చింది ఆ వార్త. సరే ఇలా పలానా నాయకులు 10 మంది వాళ్ళు ఇంతమంది ఉన్నారట వస్తామంటారంటే సరే మారదాలని చెప్పండి. మీ దగ్గర 39 మంది ఉన్నారు, 25 మంది వస్తే గవర్నమెంట్ ఈజీగా ఫామ్ చేయొచ్చేమో కదా? ఈజీగా అండి, దాని పెద్ద విషయం ఉంది. అలాంటి పాసిబిలిటీ ఉందా? నేను జ్యోతిష్యం చెప్పలేను కానీ దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. BRS will again form the government in Telangana whenever the election comes. Number 1. BRS will again form the government in Telangana and KCR will again become the chief minister. I am promising you, Rajinikanth garu, after becoming chief minister of Telangana again, I will give you the first interview. ఇన్ని తప్పులు జరుగుతున్నాయి అంటున్నారు, ప్రజలు కష్టాల్లోకి నెట్టబడుతున్నారు అంటున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయట్లేదు? ఎస్, ఐ విల్ టెల్ దట్. ఆ టైంలో నేను అసెంబ్లీకి పోయి మాట్లాడుతున్నాను కానీ వాళ్ళకి టైం ఇవ్వాలనుకున్నాం మేము. ఎస్, నవాన్ ఐ విల్ గో. చీల్చి చెన్నాడతాం అదే శాసనసభలో బ్రహ్మాండంగా వాళ్ళ నిజస్వరూపం మీద ప్రజల ముందు పెడతా. సభానాయకుడిగా 10 సంవత్సరాలు ఉన్న అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కూర్చొని మాట్లాడగలుగుతారు? అద్భుతంగా మాట్లాడతామండి. ఎందుకు మాట్లాడమని నాకు అర్థం కాదు. ఎందుకు మాట్లాడడం, ఎందుకు పోము? వీఆర్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ టుడే. వీ విల్ గో అండ్ వీ విల్ ఎక్స్పోజ్ ఆల్ దేర్ మిస్డీడ్స్. వాళ్ళు ప్రజలకు చేసినటువంటి వాగ్దాన భంగాలు కానీ, వాళ్ళకి ప్రజలకు చేస్తున్న మోసాలు కానీ ఇప్పుడు వింటున్నామండి. చాలా కుంభకోణాలు శ్రీకారం చుట్టింది వాళ్ళు ఆల్రెడీ. అప్పుడే చాలా సంక్షేమ పథకాలు అమలు చేయలేదంటున్నారు. కుంభకోణాలకి ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. ఏ మంత్రి ఎవరు కుంభకోణాలు, రైస్ మిల్ల దగ్గర ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారో, స్టోన్ క్రషర్ మిషన్ దగ్గర ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారో, మైన్స్ డిపార్ట్మెంట్లో ఏమేమి దందాలు జరుగుతున్నాయో, మన ధాన్యం అమ్మకాలలో కమిషన్ల సంగతి ఏందో అవన్నీ వస్తూ ఉన్నాయి మా దగ్గరికి. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న మా మనుషులు ఉన్నారా ఎక్కడికక్కడ నన్ను దొర అని ప్రచారం చేసి, నేను దొరల పాలన అంతం చేశాం, గడిలు బద్దలు కొట్టామని అండి. మమ్మల్ని మా సామాజిక వర్గాన్ని వెలమదొరలో అని పిలుస్తారు. ఐఎమ్ ప్రౌడ్ టు బే వెలమదొర. ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఫర్ దాట్. జనగామ మార్కెట్ కమిటీలో ఒక అమ్మాయి పాపలో లేడీ పోలీస్ కాలు ముక్తా ఉంది. నీ కాలు ముక్తాం సార్, బాంచండి సార్, కొనుండి సార్. ఇది దొరల పాలన, మాది దొరల పాలన. కొత్తగా వింత పాతగా రోత అనే ప్రజలను బురిడి కొట్టించడానికి ఒక విష ప్రచారం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి వీళ్ళు గెలిచినరే తప్ప మాది ఆ దొరల పాలన. అడుగడుగున మా దగ్గర మానవీయ కోణం ఉంటుంది. కడుపు నిండా కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి దొరనా? ఇలా కరెంట్ ఎగబెట్టే ముఖ్యమంత్రి ఏమో ప్రజాపాలన. ప్రజలు నిర్ణయించాలి పార్లమెంట్ ఎన్నికల్లో. మిడిమానేరు ప్రాజెక్టును కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఆయన కట్టిండండి. అది ఆ కట్ట ఒక్కటే పెద్దవాని గురితే అది కొట్టుకొని పోయిందండి మా గవర్నమెంట్లో. మేము ఆయన జైలు వేసినామా, కేసు పెట్టినామా, హంగామా చేసినామా? కేసీఆర్ని రోజు ఏదో చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి రోజు మీటింగ్లో చెప్తున్నారు. మీకు ఎప్పుడు మీ దృష్టికి రాలేదా? నేనేమంటున్నా అంటే చేయనియండి, దాన్ని ప్రజలు చూస్తారు కదా. మీరు దేనికైనా రెడీ అయినా? నేనేమంటున్నా అంటే ఏందని, నేను జానారెడ్డిని కాదు, నేను పలానా కాదు, నేను ఏదో చేస్తా. జైపాల్ రెడ్డి కాదు, జానారెడ్డి కాదు, చెర్లపల్లి జైలు నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కట్టి దా ప్రజలు తెలుస్తారు కదా నీ సంగతి నా సంగతి. అంతే ఈజీ అనుకుంటున్నావు కేసీఆర్ అంటే? ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాదు. అది వీధి రౌడీలు చేసే హెచ్చరికల్లాగా ఒక ముఖ్యమంత్రి చేయొచ్చానంటే ఇటువంటి విషయాలు అర్థం చెప్తున్నాను మీకు. ఇక్కడ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ 5 నెలలనే చెతికిలపడ్డదండి. 5 నెలలు తీవ్రమైన ప్రజాగ్రహానికి ఈ పార్లమెంట్ ఎన్నికలలో గురి కాబోతా ఉంది. ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్.
మాకు బ్రహ్మాండమైన విక్టరీ వస్తుంది. బీజేపీకి స్పేస్ లేదా ఇక్కడ? తక్కువ స్పేస్ అండి. 4 సీట్లు కూడా రావు. బీజేపీ 1 సీట్ ఆర్ నో సీట్. అదే 1 సీట్ కూడా కిషన్ రెడ్డి అవుతారా, బండి సంజయ్ అవుతారా? కిషన్ రెడ్డి ప్రశ్నే లేదండి, మేము ఎప్పుడో గెలిచిపోయాను సికింద్రాబాద్లో. ఎప్పుడో. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సోడైన్ విమల్, పలుకులలో కేసరి.